హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను నా ఛానల్ నేమ్ అయితే మార్చాను. ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఆ బ్రౌన్ గర్ల్ సిరీస్ అన్నది నా వ్లాగ్స్కి కానీ నా వీడియోస్కి కానీ మ్యాచ్ అవ్వట్లేదని. సో ప్రెసెంట్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాము. సో ఈరోజు మేము చాలా స్పాంటేనియస్గా అనమాట, చాలా స్పాంటేనియస్గా ఎగ్ పఫ్స్ తిందామని అనుకున్నాము. సో ఇక్కడ మన ఇండియాలో దొరికినట్టు ఇక్కడ ఎగ్ పఫ్స్ దొరకవు. సో అందుకనేసి మేమే చేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా ముగ్గురికి ఎగ్ పఫ్ చేయడం రాదు. అండ్ ఇప్పటికొచ్చి మేము ఒక్కసారి కూడా ఎప్పుడు చేయలేదు, అండ్ చేసినప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు. సో మేము ఆల్రెడీ చేసిన వాళ్ళని అడిగాము ఎలా చేయాలని. సో ఆ సజెషన్స్ ప్రకారం అయితే మేము ఓవెన్ అయితే తెప్పించుకున్నాము. సో దాన్ని ప్రీ హీట్ చేస్తున్నారు. సో ఆనియన్స్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ ఆల్రెడీ పఫ్ దీన్ని ఏమంటారంటే వెయిట్ సెకండ్, పఫ్ది షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ ఆల్రెడీ అమ్ముతారనమాట ఇక్కడ. సో ఫ్రోజన్వి. సో అవి కొన్నాం మేము. సో ప్రైస్ వచ్చేసి చాలా తక్కువే పడింది. ఎగ్స్ కూడా కొన్నాం. సో ఎగ్స్ వచ్చేసి ఒక 10x 30 రూపీసా సమ్ ఏదో ఆఫర్ ఉంటే కొన్నాము. అండ్ ఆనియన్స్ కొన్నాం. అండ్ ఈ షీట్ వచ్చేసి 124 ఎంతో. సో ఇంత సస్తా వేలో మేము పఫ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాం. పీలింగ్ ప్రాసెస్ యా, లల్లీ ఎగ్స్ని పీల్ చేస్తుంది. సో ఇండక్షన్ అయితే ఆన్ చేసాం అండ్ స్పైసెస్ అన్నీ పక్కనే పెట్టుకున్నాం. ఎగ్, ఆనియన్స్ అండ్ ఆయిల్. సో లెట్స్ స్టార్ట్ ద కర్రీ. సో ఆల్రెడీ ఆనియన్స్ అయితే కొన్ని కట్ చేసాము, బట్ ఇంకా సరిపోవేమో అనుకొని ఇంకొక ఆనియన్ కట్ చేస్తున్నా. సో ఆయిల్ అయితే మరిగింది. దాంట్లో అయితే యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ అయితే కొంచెం అట్లా ఫ్రై చేయనిద్దాం, ఓకేనా? సో కొంచెం పసుపు. ఇక్కడ లైట్ లేదు, సో ప్లీజ్ అడ్జస్ట్. నా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను గరం మసాలా, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసేసాను. ఇంకా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితే బాగుంటుంది. ఐ షో యూ. సో కర్రీ అయితే ఇలా ఉంది. ఇంకా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది కదా. సో యా, ఒక 3 to 5 minutes అలా ఉంచేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను. సో కర్రీ ఈజ్ ఫైనలీ డన్. లల్లీని టేస్ట్ చేయమని చెప్పాను. చల్లగా అయితే అవ్వాలి, కానీ అంతా బాగానే ఉందా? సో అంతా బాగానే ఉందంట. ఎగ్స్, షీట్స్, షీట్ కట్టర్, సో అన్ని ఇక్కడ అసెంబుల్ చేసాం. ఓవెన్ ఇక్కడ ఉంది. సో ఇవన్నీ అసెంబుల్ చేయాలి మేము ఇప్పుడు. సో యా, లెట్స్ డూ. సో ఇది ఓవెన్ లో పెట్టాల్సిన ట్రే. లెట్స్ డూ దిస్. ఎగ్ వాషా నెత్తి తగిలింది. ఏంటి మరి చుట్టేసావు? కనిపించింది. అది ఎలా చెప్పాలి? గుడ్. ఇప్పుడే వస్తా. మరి వీడియోస్ వస్తుందేమో కదా, అంత వేస్తే. సో ఇప్పుడు దీని మీద ఎగ్ వాష్ చేయాలంట దీనికి. సో పైన ఎగ్ తో కోటింగ్ వేయాలి. ఏవే కడుగుతావు కదా. సో ఇప్పుడు మాకు దీని మీద వాష్ వేయడానికి we don't have any brush. సో చేతితో అద్దేస్తా. ఫుడ్ వేయాలి అనుకో. ఎవరైనా షెఫ్ చూస్తే మాత్రం పిచ్చ పిచ్చగా నవ్వుకుంటారేమో. సో ప్లీజ్ చూడే, అది అసలు షీ డి నాట్ ఈవెన్ మిక్స్ ఇట్ ప్రాపర్లీ.
సో ఇవన్నీ ఎగ్ వాష్ చేసాక ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని ఓవెన్ లో అయితే పెట్టాలి. ఎంత టైంకి? 20 minutes కి. సో యా, లెట్స్ డూ దట్. సో ఓవెన్ లోకి అయితే వెళ్ళి పెట్టు. ఇప్పుడే పెట్టాను, జస్ట్ నవ్. ఇప్పుడు ఏం పెట్టాలి? ఏంటి ఆన్ ఇది? ఓకే, ఆన్. ఇది అన్ని ఫుల్ పెట్టాడు. ఓకే ఓకే. టైమర్ పెట్టే 10 minutes. 20 minutes కదా. 10 minutes కింద పెట్టి ఇంకో 10 minutes పైన పెట్టమన్నాడు. ఈ కింద ఇంకో 10 minutes పైన పెట్టమన్నారంట. సో కర్రీ కొంచెం తక్కువైంది. విల్ డూ ద కర్రీ. యా, ఓవెన్లో ఒక సెట్ అయితే పెట్టేసాము. సో సెకండ్ బ్యాచ్కి కర్రీ కూడా అయిపోయింది. సో యా, మెయిన్ వైల్ టైం పాస్ చేయాలి. సో మెయిన్ వైల్ వీఆర్ ఉప్స్, నేను ఏదో ఉంది, చెర్రీస్ తింటున్నాం. చెర్రీస్ ఒక 10 minutes పైన, ఒక 10 minutes కింద అనుకున్నాం కదా. ఆ పైన సెషన్ అయితే అయిపోయింది. ఈ బొల్లి లల్లి కెమెరాలో చూడలేదు ఎంత బాగున్నాయో. స్లోగా తీ, కాల్చుకోకు చాలు. అవి పడిపోయినా పర్లేదు కానీ. ఏమే అసలు ఆ సన్లైట్లో అవి ఎంత మెరుస్తున్నాయో. నీకు అయ్యే జాగ్రత్త. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కింద. సో ఇప్పుడు ఆప్షన్ ఇలా మార్చాలి. కిందది పెట్టాం. చాలా కుస్తీ పడి మా పఫ్స్ అయితే మేము ప్రిపేర్ చేసేసుకున్నాము. సో యాక్చువల్లీ ఆ ఆత్రంలో తినేసాం కూడాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ మీకోసం మీ ముందు ఒకటి తిందాం అనుకున్నాను, కానీ నేను స్టమక్ ఫుల్ అయిపోయింది. సో ఇవి పఫ్స్. సో ఒకవేళ నేను తర్వాత తిన్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియో యాడ్ చేస్తాను. యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. దిస్ ఈజ్ మై వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.